హాయ్ హలో రాణి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్. మనమైతే దుళ్ళ గ్రామం అయితే వెళ్తున్నామండి. ఇక్కడికి ఎందుకంటే ఇక్కడైతే విశాల్ శారీస్ అయితే ఉంటాయండి మనకి. అందుకని అయితే ఈ గ్రామం అయితే వెళ్తున్నాం. ఇది ఎక్కడ అంటే రాజమండ్రి నుంచి మనకి తణుకు వెళ్ళే హైవేలో అనమాట. రావులపాలెం దాటిన తర్వాత దుళ్ళ గ్రామం అయితే ఉంటుందండి. ఇదైతే లోపలికైతే 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అక్కడికైతే వెళ్ళిపోతున్నాయి. ఇలా ఊళ్ళో వెళ్ళిన తర్వాత మనం ఇలా గుడి ముందు నుంచి అయితే ఈ గుడి దగ్గర నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటే మనం అలా స్ట్రైట్గా వెళ్తే కార్పొరేషన్ బ్యాంక్ ఉంటుందండి. ఆ కార్పొరేషన్ బ్యాంక్ ఆనుకొని అయితే విశాల్ శారీస్ అయితే ఉంటాయండి. మనం అయితే దుళ్ళలో ఉన్న ఈ విశాల్ శారీస్కి అయితే వచ్చామండి. ఇది ఎక్కడంటే కార్పొరేషన్ బ్యాంక్ మెయిన్ రోడ్డు పక్కన అనమాట, దుళ్ళ అనమాట. ఇక్కడైతే విశాల్ శారీస్ దగ్గరికి అయితే వచ్చాము. రెండు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ దుళ్ళ అయితే ఎందుకు వచ్చామంటే మనం ఇక్కడైతే చూసారా లోపలంతా సంత మార్కెట్ లాగా ఎన్ని బట్టలు శారీస్ ఉన్నాయో. ఇదైతే దుళ్ళ గ్రామంలో అయితే భారీ ఎత్తున అయితే ఈ బిజినెస్ అయితే హోల్సేల్ షాప్ అండి. ఇది విశాల్ శారీస్ అన్ని బ్రాండెడ్ అనమాట. ఇవన్నీ అయితే దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ రీసెల్లర్స్కి బాగా యూజ్ అవుతాయండి. చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి, ఇంటి దగ్గర వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికైతే విజిట్ చేయండి మీరు. ఈ దుళ్ళ అనే గ్రామంలో ఇదంతా హోల్సేల్ అనమాట. హాయ్ అండి, మనం అయితే ఇప్పుడైతే దుళ్ళలో ఉన్నాం అనమాట. కడియం మండలం. ఇక్కడైతే విశాల్ శారీస్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడైతే చాలా వెరైటీ శారీస్ అయితే ఉన్నాయన్నమాట. ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఏంటో చూద్దాం రండి. కాటన్ మేడం, పళ్ళు ఇవైతే కాటన్ శారీస్ అండి. ఇవైతే కాటన్ తో స్టార్ట్ చేసాం అనమాట. ఇదైతే పళ్ళు. ఇది బ్లౌజ్ చీర ఎక్కండి. ఓకే, ఎంత పడుతుంది అమ్మా ఇది కాస్ట్? 250 దగ్గర నుంచి అయితే కాటన్ శారీస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. చాలా స్మూత్ గా అయితే ఉన్నాయి. విత్ బ్లౌజ్ అయితే మనకు వస్తున్నాయి అనమాట. ఇందులో బాందిని డిజైన్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇది ఒక మోడల్, ఇదైతే బాందిని డిజైన్ అనమాట. ఇది ఒక మోడల్. ఇవైతే 250 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇది ఒక మోడల్ అనమాట. చాలా బాగున్నాయండి కాటన్ శారీస్ అయితే. మనకి సమ్మర్ లో అయితే చాలా బాగుంటాయి. విత్ బ్లౌజ్ 250 నుంచి నేనైతే ఎక్కడైతే చూడలేదండి. ఇక్కడైతే చాలా బాగున్నాయి శారీస్. ఓకే మేడం, ఇది విత్ బ్లౌజ్ మేడం. ఓకే, ఇది కూడా కాటనేనమ్మా? కాటన్ గా ఉంది మరి. కాటనేనా? అను కాటన్ మేడం. ఇదైతే అను కాటన్ అంటండి. పళ్ళు అయితే ఎట్లా వస్తుంది, బ్లౌజ్ ఇది చాలా స్మూత్ గా అవుతుంది. బ్లౌజ్ అయితే దీనికైతే సపరేట్ గా వచ్చిందండి బ్లౌజ్. ఇవెంతమ్మా కాస్ట్ ఎంత? ఇది ఎంత? అది 300 పడుతుంది. ఇదైతే 300 పడుతుందండి అండి. బ్రాండెడ్ శారీస్ కదండి. జానమ్మ కంపెనీ 250 పడుతుంది. ఇదైతే ఒక మోడల్ అండి. ఇది జానం శారీ అంటండి. ఇదైతే పళ్ళు వస్తుంది. ఇది కూడా కాటన్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉందండి. మనకి బ్లౌజ్ లేకుండా వస్తుందమ్మా ఇది. ఓన్లీ చీర మేడం. ఓన్లీ చీర అండి ఇది. అంటే బ్లౌజులు ఉండవు అనమాట. చాలా క్వాలిటీ అయితే బాగుందండి. చాలా బాగున్నాయి కాటన్ శారీస్ అయితే. ఇక్కడ రెండు చీరలు అయితే 500 అండి. వాటిలో అయితే చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. మీరేంటంటే మెయిన్ రీసెల్లర్స్ అయితే వచ్చి విజిట్ చేయొచ్చు. ఇంటి దగ్గర పర్చేజ్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతాయి. ఇవైతే అందులో మోడల్స్ అండి. ఇవన్నీ కూడాను చాలా అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మనకి అదే బయట అయితే చాలా రేట్లు అయితే ఉంటాయండి. ఇక్కడైతే రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి. చాలా బాగున్నాయండి శారీస్. అదొకటి బయటకు తీయండి. ఇవన్నీ అంతేగా శారీస్ అండి. ఇవి కూడా బాగున్నాయి డిజైన్స్ అనమాట. ఇవైతే బ్లౌజులు వస్తున్నాయమ్మా. ఇది విత్ బ్లౌజ్. ఇది రేట్ మారుతుందేమో కదా? అవును మేడం. ఇది ఎంత పడుతుందమ్మా? 250 శారీస్ అండి. ఇవి వితౌట్ బ్లౌజ్ అనమాట. 3 చీరలు 500 అంటండి. అసలు క్వాలిటీ అయితే అసలు సూపర్ గా ఉందండి. ఆ కాస్ట్ కి అయితే మనకి బయట అయితే రావు అనమాట. రేట్లు అయితే పడుతున్నాయండి. వీటిలో ఏంటంటే ఇవన్నీ కూడా 2 కట్స్ అండి. చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. పళ్ళు మేడం. ఓకే, పళ్ళు అయితే వస్తుందండి వితౌట్ బ్లౌజ్ అనమాట. 500కి అయితే 3 శారీస్. చాలా బాగున్నాయండి శారీస్ అయితే. కాటన్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఇవన్నీ కూడా వాటిలో కలర్స్ మోడల్స్ అండి. ఇవన్నీ కూడా అందులో కలర్స్. సిల్క్ మేడం, డ్రెస్సెస్ మేడం. ఓకే, ఎందుకనమ్మా డ్రెస్సెస్ కి అంటే శారీ సరిపోదా? శారీకి సరిపోదు. ఎన్ని మీటర్లు ఉంటుందమ్మా? 480 అలా వస్తుంది మేడం. 4.5 అయితే ఉంటుందంటండి. ఇవి మనకైతే లాంగ్ ఫ్రాక్స్ గానీ డ్రెస్సులు గానీ అయితే యూజ్ అవుతాయి అనమాట.
ఇదైతే బ్లౌజ్ వస్తుంది, ఇది శారీ పళ్ళు వస్తుంది. శారీ క్వాలిటీ అయితే బాగుందండి. ఇవైతే డ్రెస్సెస్ యూజ్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్ కి లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు మనం. ఆఫ్ సారీస్ హాఫ్ శారీస్ కూడా యూజ్ అవుతాయంటండి. ఇవైతే 200 నుంచి ఉన్నాయంటండి కాస్ట్. 200 మేడం. కలర్స్ మేడం ఒకటి. దీంట్లో అయితే కలర్స్ అండి ఇవన్నీ. ఏం శారీ ఇది? ఓన్లీ డ్రెస్ కని చెప్పిన ఏదోటి. ఇవి ప్రింట్ ఇవి ప్రింట్ సారీస్ మేడం. పళ్ళు ఉండదు, బ్లౌజ్ ఉండదు. పళ్ళు రన్నింగ్ మేడం, చీర మాత్రం పెద్దదే మేడం. ఇదైతే ప్రింటెడ్ శారీ అంటండి. ఇది దీనికి పళ్ళు రాదు, బ్లౌజ్ రాదు, కానీ మనకి శారీ అయితే పళ్ళు రన్నింగ్ మేడం. పళ్ళు రన్నింగ్ వచ్చేస్తుంది. శారీ అయితే మాత్రం 5.5 మీటర్లు అయితే ఏంటి మేడం? 5.5 మీటర్లు అయితే ఉంటుందండి. దీనికి ఏంటంటే మనం బ్లౌజ్ అయితే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా అయితే బాగున్నాయండి ప్రింటెడ్ శారీస్ అన్నమాట. 300 అయితే పడుతున్నాయి అంటండి. మనకైతే బయట అయితే చాలా కాస్ట్లు అయితే ఉంటాయండి. చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, వీటిలో కలర్స్ మేడం. వీటిలో కలర్స్ అండి, అంటే మనకి ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతుంది. ఇంకోటి ఉంది చూడు, ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతాయండి వీటిలోనే మనకి. ఓకే, ఇదొకటి మేడం. ఓకే, ఓకే, ఓకే. ఇందులో ఇంకా 2 కట్స్ మేడం. ఇవైతే 2 కట్ శారీస్ అండి. ఏంటమ్మా మెటీరియల్? జార్జెట్ బ్రాసో అండి. ఇది బ్రాసో అన్నమాట. బార్డర్ అయితే వచ్చింది. ఇది బ్లౌజ్ మేడం. దీనికైతే బ్లౌజ్ వచ్చింది. పర్లేదు మేడం. ఇది పళ్ళు మేడం. ఇవైతే 2 కట్ శారీస్ అండి. ఇదైతే పళ్ళు వస్తుంది. ఇవైతే బ్రాసో శారీస్ అన్నమాట. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా వస్తుంది అంతే. డిజైన్ కూడా చాలా బాగుంటది. బ్లౌజ్ కూడా వచ్చిందండి. ఎంత ఉంటుందమ్మా కాస్ట్? ఇది కాస్ట్ మేడం 150 మేడం. మైండ్ బ్లోయింగ్ రేట్లు అండి అసలు. 150కి శారీ అంట. మీ రీసెలర్స్ కి అయితే బాగా యూజ్ అవుతాయండి. మీరైతే త్వరగా రండి. ఇవి రిటైల్ గా ఇస్తారమ్మా లేకపోతే హోల్సేల్ గానే? హోల్సేల్ గా వచ్చే వాళ్ళకి కాస్ట్ తగ్గుతుందా? తగ్గుతుంది. హోల్సేలర్స్ కి అయితే మరి రీజనబుల్ కాస్ట్ లో చూసి అయితే వేస్తారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న రేట్లు అయితే చెప్తున్నారు. మీరు వచ్చి అయితే పర్చేజ్ చేసుకోండి. వీటిలో అయితే బ్రాసోల్లో ఇవన్నీ మోడల్స్ అన్నమాట. ఇవన్నీ 2 కట్స్ మేడం. ఇవన్నీ అయితే 2 కట్స్ అండి. ఇవన్నీ కూడా 2 కట్స్ అన్నమాట. చాలా రకరకాల 1 పీస్ కూడా ఇస్తాం మేడం. ఎన్ని ఉంటాయమ్మా కట్టకి? కట్టకి 15 ఉంటాయి మేడం. కట్టకి 15 ఉంటాయి ఏంటండి. ఈ 15 ఇచ్చేస్తారు, లేదంటే సింగిల్ శారీ కూడా మనకైతే ఇస్తారనమాట. 150 అయితే పడుతుందంటండి. చాలా మంచి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి. చాలా అయితే బాగున్నాయి అనమాట శారీస్. ఓకే, ఇవి బ్రాసో మేడం. ఇందాక 2 కట్స్ చూపించాను కదా మేడం. సెకండ్ మేడం. ఇది బ్లౌజ్ మేడం. బ్లౌజ్. ఇది పళ్ళు మేడం. ఓకే, శారీ అంతా ఇలా వస్తుంది. శారీ అంతా ఇలా వస్తుంది. అక్కడ డిజైన్ వేరే అంతా ఒకటే మేడం. పళ్ళునా? పళ్ళు. ఇదైతే బ్రాసో శారీ అండి. ఇది ఇందాక టీపీ చూపించాము. సెకండ్ మేడం. ఇదైతే సింగిల్ శారీ. ఇందాకైతే 2 కట్స్ అన్నమాట. ఇదైతే ఏకంటి చీర అన్నమాట. ఇదైతే బ్లౌజ్ వస్తుంది, దానికి పళ్ళు కూడా వస్తుందండి. 300 అండి. ఇందులో కలర్స్ అండి. ఇవి ఇందులో కలర్స్ మేడం. ఇవి ఇది బ్లౌజ్ మేడం. బ్లౌజులు కొంచెం చిన్న ఇచ్చినట్టు అనిపిస్తున్నాయి కదా? లేదు మేడం, సరిపోతాయా? చీర పన్నా కదా. ఏం శారీ చెప్పేము? 10 పట్టా మేడం. ఇదైతే 10 పట్టా శారీ అంటండి. పళ్ళు అయితే వచ్చింది, బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట. బాగుందండి. అందులో ఇంకోటి మోడల్. అందులో అయితే ఇంకో మోడల్ అండి. ఇది ఇంకో కలర్ అన్నమాట. చాలా అయితే స్మూత్ గా ఉన్నాయండి. బాగుంది. వచ్చేసి 400 మేడం. శారీ వచ్చి 400 అయితే పడుతుంది అంటండి. ఇది ఇంకో క్వాలిటీ మేడం. ఓకే, చీరా జాకెట్ మేడం. పళ్ళు మేడం. ఇది కాస్ట్ వచ్చేసి 150 పడుతుంది. 150 చీర మేడం. ఇదైతే ఏక చీర 150 అంటండి. ఇదైతే పళ్ళు, బ్లౌజ్ వస్తుందమ్మా దీనికి.
బ్లౌజ్ వస్తుంది మేడం. అయితే విత్ బ్లౌజ్ శారీ అండి. ఇది 150 అయితే పడుతుందంట. చాలా స్మూత్ గా అయితే ఉందండి. ఇది 150కే వచ్చేస్తుంది. ఇది జార్జెట్ శారీస్ అంటండి. ఇవన్నీ కూడా అవే మేడం. ఇవన్నీ కూడా అవే. చాలా కలర్స్ మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇది ఒకటి. ఓకే, పళ్ళు మేడం. బ్లౌజ్ మేడం విత్ బ్లౌజ్. కాస్ట్ వచ్చేసి 150 మేడం. 150. చూసారు కదండి, విత్ బ్లౌజ్ శారీస్ జార్జెట్వి ఎంత బాగున్నాయో. 150కి చీర ఏంటండి అసలు. చాలా అయితే బాగున్నాయండి. రీసెల్లర్స్కి, ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా అయితే దుళ్ళగ్రామం అయితే వెళ్ళండి. ఇవన్నీ చాలా వెరైటీ ప్లెయిన్ కలర్స్ అన్నీ అయితే ఉన్నాయండి. స్పేస్ సిల్క్ అన్నీ అయితే కూడా ఏమి శారీస్ అండి ఇవన్నీ కూడాను. పుట్టలు పుట్టలు కట్టలు కట్టలుగా అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నారండి. ఇవన్నీ కూడాను డోలా సిల్క్ శారీస్ అనమాట. ఇవి ఎలా వేస్తున్నారో చూడండి. చీర సెట్టింగ్ మేడం. చీర సెట్టింగ్. ఇక్కడైతే చీర సెట్టింగ్ చేస్తున్నారు చూడండి. 2 కట్ శారీ అనమాట. ఇలా అయితే సెట్ చేస్తున్నారు అనమాట. అది 200 పడుతుంది. 200 పడుతుంది అంటండి. బ్లౌజ్ పళ్ళు కూడా వచ్చాయి అనమాట. వచ్చాయి మేడం. ఓకే, తీసుకోమ్మా. సెట్ చేసి మడతలు వేస్తున్నారు. సెట్ చేసి మళ్ళీ మడతలు వేస్తారు మేడం. అక్కడైతే సెట్ చేసి అయితే వీళ్ళైతే మడతలు అయితే వేస్తారండి. ఇలా అయితే సెట్ చేసి మడతలు అయితే వేస్తున్నారండి. ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారో చూసారా. ఈ శారీ ఎంత బాగుందో. ఇవన్నీ కూడాను 200 రూపీసేనండి ఈ శారీస్. మనకైతే రీసెలర్స్ బాగా యూజ్ అవుతాయి. ఇంటి దగ్గర చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా డోలా సిల్క్స్ అండి. ఎంత ముచ్చటగా ఉన్నాయి చూసారా. మనకి 150-200 లోపే ఇవైతే వచ్చేస్తాయండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ దుళ్ళగ్రామం అయితే రండి. ఇక్కడ ఏంటంటే బాగా గోడౌన్ అనమాట. ఇది ఎంత పెద్ద గోడౌన్ అండి అసలు. చీరల గోడౌన్ చూడడం నేను ఇదే అయితే ఫస్ట్ టైం అండి. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. శారీస్ చూస్తేనేమో నోరు ఊరిపోతుంది, తక్కువ కాస్ట్లో వస్తున్నాయి. ఈ గోడౌన్ చూస్తే అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట. విసుగొచ్చేస్తుంది అసలు. వీడియో తీయడానికి కూడా విసుగొచ్చాయని చీరలండి అసలు. ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో, ఏ హాల్లోకి వెళ్తే ఆ హాల్లో గుట్టలు గుట్టలు అనమాట. పుట్టలు పుట్టలుగా ఉన్నాయి. ఇవైతే హోల్సేల్గా అయితే మనకి అదర్ స్టేట్స్ కూడా వెళ్తుంటాయి ఏంటండి. ఇక్కడ నుంచి అయితే వీళ్ళు సప్లై చేస్తుంటారంట. అందుకనే వీళ్ళ దగ్గర అయితే ఇంత స్టాక్ ఉందన్నమాట. ఇలాంటి చోట అయితే మనకి బాగా చీప్గా, బాగా తక్కువగా అయితే దొరుకుతాయి అన్నమాట. చాలా క్వాలిటీ కూడా ఉన్నాయండి శారీస్. ఇవే మనమైతే షాప్స్లో కొనాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటాయండి. ఇంత మనకి క్వాలిటీ కూడా దొరకవు అనమాట. ఇవన్నీ గుట్టలు గుట్టలండి అసలు. ఓకే అండి, నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.